నమస్కారం అండి. నా పేరు రమాకాంత్. వెల్కమ్ బ్యాక్ టు క్రిప్టో కళాశాల, వేర్ యూ విల్ లెర్న్ ఎవ్రీథింగ్ అబౌట్ క్రిప్టో కరెన్సీస్ ఇన్ తెలుగు. లాస్ట్ వీడియోలో మనం బిట్కాయిన్ ఎక్కడెక్కడ కొనుక్కోవచ్చు, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, వాటికి ఉన్న అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకున్నాం. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే చూడండి, కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా షేర్ చేశాను. టాపిక్లోకి వెళ్ళే ముందు యాజ్ యూజువల్ చిన్న డిస్క్లైమర్ అండి. నేను ఈ వీడియోస్లో చెప్పేవి ఏవి కూడా ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి. ఇవన్నీ నా ఓన్ వ్యూస్ కమింగ్ అవుట్ ఆఫ్ మై లిమిటెడ్ నాలెడ్జ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్. సో ఈ వీడియోస్ని బేస్ చేసుకుని ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోకండి. మీ ప్రాఫిట్స్ అండ్ లాసెస్కి నేను బాధ్యుడిని కాను. ఓకే, ఇవాల్టి మన టాపిక్ హౌ టు బై బిట్కాయిన్ ఆన్ ఎ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్. ఒక సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో బిట్కాయిన్ని కొనడం ఎలాగో చూద్దాం. సో మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ పేరు WazirX.com. ఇండియాలో ఈ ఎక్స్చేంజే కాకుండా వేరేవి కూడా ఉన్నాయండి. బట్ బికాస్ ఈ ఎక్స్చేంజ్ని Binance.com విచ్ ఈజ్ వరల్డ్స్ బిగ్గెస్ట్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ ఎక్వైర్ చేసుకుంది కాబట్టి ఐ థింక్ దిస్ ఈజ్ మోర్ ట్రస్ట్ వర్ది దెన్ అదర్స్. అండ్ నేను ఈ ఎక్స్చేంజ్ తప్ప వేరే ఇండియన్ ఎక్స్చేంజ్ ఏది యూజ్ చేయలేదు కాబట్టి ఈ ఎక్స్చేంజ్నే మీకు కూడా చూపిస్తున్నాను. బట్ బయింగ్ ప్రాసెస్ అయితే అన్ని ఎక్స్చేంజెస్లో ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుందండి. సో నో నీడ్ టు వరీ. ఓకే, వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, లెట్స్ నౌ జంప్ ఇన్ టు ద టాపిక్. సో www.wazirx.com అని మీరు బ్రౌజర్లో డైరెక్ట్గా టైప్ చేయొచ్చు, లేదా మీకు ఈజీగా అయ్యేటట్టు ప్లస్ ఏ విధమైన స్పెల్లింగ్ మిస్టేక్స్ టైప్ చేసి స్కామ్ సైట్స్లోకి ఎంటర్ అవ్వకుండా ఉండేటట్టు మీకు కింద డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ లింక్ షేర్ చేశాను. సో దట్ ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా ఈ పర్టికులర్ వెబ్సైట్కి వచ్చి మీరు సైన్ అప్ అవ్వచ్చు. ఇక్కడ చిన్న డిస్క్లైమర్ అండి, ఆ లింక్ నా రిఫరల్ లింక్ అండి. సో WazirX నుండి నాకు రిఫరల్ ఫీజ్ వచ్చే అవకాశం ఉంది. అది ఎంతో నాకు తెలీదు, నేను పట్టించుకోను, బట్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి కాబట్టి చెప్తున్నానండి. ఓకే, సో మీరు WazirX లింక్ కొట్టగానే వచ్చే స్క్రీన్ ఇదండి. మీకు ఆల్రెడీ WazirXలో అకౌంట్ ఉంటే మీరు డైరెక్ట్గా ఈ లాగిన్ బటన్ పైన క్లిక్ చేసి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయొచ్చు. లేదంటే మీరు ఇప్పుడే కొత్తగా గనక అకౌంట్ ఓపెన్ చేస్తుంటే ఈ సైన్ అప్ బటన్ పైన క్లిక్ చేయండి. నౌ మీరు ఫస్ట్ టైం అకౌంట్ ఓపెన్ చేస్తుంటే గనక బెటర్ టు కంప్లీట్ KYC అండ్ AML డాక్యుమెంటేషన్ ఆల్సో అండి బిఫోర్ డిపాజిటింగ్ ఎనీ మనీ ఇంటూ యువర్ అకౌంట్. KYC అంటే నో యువర్ కస్టమర్ అండ్ AML అంటే యాంటీ మనీ లాండరింగ్ రూల్స్ అన్నమాట. ఇవి గవర్నమెంట్ రూల్స్ అండి. ఇవి ఎందుకంటే సైన్ అప్ అయ్యే ప్రతి ఒక్కరి ఐడెంటిటీ చెక్ చేయడం కోసం, సో దట్ ఏ విధమైన క్రిమినల్ యాక్టివిటీ ఫండింగ్ కోసం ఈ ఎక్స్చేంజ్ని వాడుకోకుండా ఉండడం కోసం ఈ రూల్స్ పెట్టారు. మీరు ఈ KYC AML ప్రాసెస్ కంప్లీట్ చేయాలంటే ఏం చేయాలో చూపిస్తాను. ఫస్ట్ లెట్ మీ ఎంటర్ ఇన్ టు దిస్ సైట్. నేను ఆల్రెడీ ఈ సైట్లో అకౌంట్ ఓపెన్ ఉంది కాబట్టి నేను లాగిన్ చేస్తానండి. ఓకే, సో మీరు లాగిన్ అయ్యాక మీకు ఫస్ట్ కనబడే స్క్రీన్ ఇదండి. బట్ యూ నీడ్ టు గో టు యువర్ అకౌంట్ సెట్టింగ్స్ అండ్ దెన్ లెఫ్ట్లో మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి, వెరిఫై KYC అని చెప్పేసి. ఈ వెరిఫై KYCని క్లిక్ చేసి మీ డాక్యుమెంటేషన్ మీరు సబ్మిట్ చేయాలండి. నాది ఆల్రెడీ వెరిఫై అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ ఏం చేయట్లేదండి. ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అన్నమాట. ఓకే, మీ అకౌంట్ సెక్యూర్గా ఉండడం కోసం ఈ 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. దీంట్లో మీకు 3 డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చాడండి, ఆథెంటికేటర్ యాప్, మొబైల్ SMS అండ్ నన్ అని. సో దీంట్లో బెటర్ టు ఆప్ట్ ఫర్ ఆథెంటికేటర్ యాప్ అండి. ఇది సెలెక్ట్ చేసుకొని మీరు గూగుల్ ఆథెంటికేటర్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే
చేసుకున్న తర్వాత ఇది క్లిక్ చేస్తే మీకు వాడు ఒక క్యూఆర్ కోడ్ ఇస్తాడు. ఆ క్యూఆర్ కోడ్ని మీరు కనుక స్కాన్ చేస్తే మీ గూగుల్ ఆథెంటికేటర్ యాప్లో మీకు ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ని ప్రతిసారి మీరు లాగిన్ చేసిన ప్రతిసారి వాడు అడుగుతాడనమాట ఆ కోడ్ని. ఆ కోడ్ ఎంటర్ చేస్తే మాత్రమే మీరు లోపలికి ఎంటర్ అవ్వగలుగుతారు. సో ఇట్ ఈస్ బెటర్ టు సెటప్ దట్ ఆథెంటికేటర్ యాప్ ఆల్సో అనమాట. సో ఈ ఆప్షన్ తీసుకోండి. ఇది దాట్ ఈస్ ద మోస్ట్ సెక్యూర్ ఆప్షన్. ఒకవేళ మీకు గూగుల్ ఆథెంటికేటర్ యాప్ని ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే యూట్యూబ్లో చూడండి. ఐఎమ్ షూర్ యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ వీడియోస్ ఆన్ హౌ టు యూజ్ ఇట్. సో ఫస్ట్ మీరు లాగిన్ అయ్యి ఏవైసీ కేఎంఎల్ ఫినిష్ అయిన తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మీరు మీ ఇండియన్ రూపీస్ని ఈ వజీరెక్స్లోకి పంపుకోవాలన్నమాట మీ బ్యాంక్ అకౌంట్ నుంచి. సో నా దగ్గర అంటే ఇక్కడ ఆల్రెడీ ఐఎన్ఆర్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదండి. బట్ మీకు ఇప్పుడు ఫస్ట్ టైం చేయాలనుకుంటున్నప్పుడు యూ షుడ్ గో హియర్ అనమాట. క్లిక్ ఆన్ ద డిపాజిట్. క్లిక్ చేస్తే మీకు వాడు డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తున్నాడు. యూ కెన్ సెలెక్ట్ వన్ ఆఫ్ దోస్. ఈ ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకొని మీరు వాడిచ్చే ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయితే మీరు ఆ అమౌంట్ని డైరెక్ట్గా మీ బ్యాంక్ నుంచి మీ అకౌంట్లోకి డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ నా దగ్గర కొంత ఐఎన్ఆర్ ఉంది కాబట్టి నేను ఇది చేయట్లేదు. బట్ దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు డిపాజిట్ యువర్ మనీ ఇన్ టు వజీరెక్స్ అనమాట. ఓకే, సేమ్ థింగ్ విత్డ్రావల్. మీ దగ్గర ఏదైనా అమ్మేశారు, మీకు మంచి ప్రాఫిట్స్ వచ్చాయి, విత్డ్రా చేసుకోవాలనుకున్నప్పుడు కూడా మీరు సింపుల్గా ఈ ఐఎన్ఆర్లో ఇక్కడ ఈ విత్డ్రా బటన్ కొడితే మీరు విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టెంట్ విత్డ్రావల్ అని చూపెడుతున్నాడు కదండి, ఇది క్లిక్ చేసి మీరు వాడిచ్చే ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయితే యూ కెన్ విత్డ్రా యువర్ ఇండియన్ రూపీస్ ఇంటూ యువర్ బ్యాంక్ అకౌంట్ అనమాట. ఓకే ఓకే అయితే ఇక్కడ మనం డైరెక్ట్గా బ్యాంక్ నుండి మనీ వజీరెక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. బట్ కొన్ని ఎక్స్చేంజెస్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి కూడా బిట్ కాయిన్ని కొనడానికి వీలు కల్పిస్తాయి. బట్ వాటి ఫీజు చాలా ఎక్కువ ఉంటుందిలేండి. అన్లెస్ మీకు అర్జెంట్ అయితే తప్ప క్రెడిట్ కార్డ్తో కొనడం వేస్ట్. సో వన్స్ ఈ డిపాజిట్స్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ కనబడుతుంది కదండి ఈ ఎక్స్చేంజ్ అనే దీన్ని క్లిక్ చేసి ఒకసారి మీ ఐఎన్ఆర్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ ఎక్స్చేంజ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు మొట్టమొదటిసారిగా కనబడే స్క్రీన్ ఇదన్నమాట. ఫస్ట్ టైం ట్రేడింగ్ చేసే వాళ్ళు ఇది చూసి భయపడిపోకండి. లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ హియర్. బట్ నేను మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు పైన 4 ట్యాబ్స్ కనబడుతున్నాయి కదండి, ఐఎన్ఆర్, యుఎస్డిటి, డబ్ల్యూఆర్ఎక్స్ అండ్ బీటీసీ. ఇవి నథింగ్ బట్ డిఫరెంట్ కరెన్సీస్ అన్నమాట. మీరు స్టాక్ ట్రేడింగ్ కానీ ఫారెక్స్ ట్రేడింగ్ కానీ చేసి ఉంటే మీకు తెలిసే ఉంటుంది, ప్రతి కంపెనీ ఆర్ ప్రతి కరెన్సీకి ఒక సింబల్ ఉంటుందండి. అలాగే ఇక్కడ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్లో కూడా ప్రతి క్రిప్టో కరెన్సీకి ఒక సింబల్ ఉంటుందన్నమాట. జస్ట్ లైక్ బీటీసీ అంటే బిట్ కాయిన్, ఈటీహెచ్ అంటే ఎథీరియం, ఓకే, అండ్ ఏడిఏ అంటే కార్డానో, అలా అన్నమాట. సో ఇక్కడ మీకు ఐఎన్ఆర్ అంటే అందరికీ తెలిసిందే, ఇండియన్ రూపీ విచ్ ఈజ్ అ ఫియాట్ కరెన్సీ. బట్ మిగతా 3 యుఎస్డిటి అంటే యుఎస్డి, యుఎస్ డాలర్ టెథర్, ఓకే, డబ్ల్యూఆర్ఎక్స్ అంటే వజీరెక్స్ ది ఓన్ క్రిప్టో కరెన్సీ అండి, అండ్ దెన్ బీటీసీ అంటే బిట్ కాయిన్ అన్నమాట. వీటిని కోట్ కరెన్సీస్ అంటారు. అంటే మిగతా క్రిప్టో కరెన్సీస్ అన్నింటినీ ఈ కోట్ కరెన్సీలో ఎంత వాల్యూ ఉందో చూపిస్తారన్నమాట. ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న కరెన్సీని బేస్ కరెన్సీ అంటారు, డినామినేటర్లో ఉన్న కరెన్సీని కోట్ కరెన్సీ అంటారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐఎన్ఆర్ ట్యాబ్లో కనుక మీరు చూస్తే WRX/INR, USDT/INR, MATIC/INR ఇలా న్యూమరేటర్లో ఉన్న కరెన్సీస్ మారుతున్నాయే తప్ప డినామినేటర్లో మీకు ఐఎన్ఆర్ మాత్రం కామన్గా ఉంది. అలాగే మీరు మిగతా కరెన్సీస్ని చూస్తే కూడా అన్నింటికీ ఐఎన్ఆర్ఏ డినామినేటర్గా ఉంది చూడండి. అంటే ఆ న్యూమరేటర్లో ఉండే ప్రతి క్రిప్టో కరెన్సీ వాల్యూ ఇండియన్ రూపీస్లో ఇక్కడ చూపిస్తున్నాడు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ని చూడండి. ఇక్కడ మీరు చూస్తే బీటీసీ ఐఎన్ఆర్ వాల్యూ 28,59,905 రూపీస్గా చూపెడుతోంది.
అంటే బిట్కాయిన్ ఇండియన్ రూపీస్లో ఎంతో చూపిస్తోందన్నమాట. అదే మీరు యుఎస్డిటి ట్యాబ్ లోకి వెళ్ళి చూస్తే గనక మీకు ఇక్కడ బిట్కాయిన్ 37,046 యుఎస్డిటిగా చూపెడుతుంది. అంటే ఇక్కడ మీకు అదే సేమ్ బిట్కాయిన్ వాల్యూ యుఎస్ డాలర్స్లో చూపిస్తుంది అన్నమాట. సో మీరు సెలెక్ట్ చేసుకునే కోట్ కరెన్సీని బట్టి న్యూమరేటర్లో ఉన్న కరెన్సీ వాల్యూ ఎంతో చూపిస్తుందన్నమాట. ఓకే, ఇక్కడ మీకు ఏ ట్యాబ్ యూజ్ చేస్తే బెటర్ అని ఒక క్వశ్చన్ రావచ్చు. ఆల్మోస్ట్ అన్ని ఎక్స్చేంజెస్లో యుఎస్డిటి కానీ లేదా బీటీసీ కానీ కోట్ కరెన్సీగా ఉండే పెయిర్స్ ఎక్కువ ఉంటాయండి. సో బెటర్ ఏంటంటే ముందు మీ ఐఎన్ఆర్ని యుఎస్డిటిలోకి కన్వర్ట్ చేసుకుని తర్వాత మీకు ఒకవేళ వజీరెక్స్లో ఏదైనా క్రిప్టో కరెన్సీ లిస్ట్ అవ్వకపోయినా ఆ యుఎస్డిటిని మీరు ఈజీగా ఇంకో సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ సచ్ యాజ్ బైనాన్స్.కామ్కి పంపుకొని ట్రేడింగ్ చేయొచ్చు. అదే ఐఎన్ఆర్ ఫియాట్ కరెన్సీ కాబట్టి అలా చేయలేరు కదా. సో యుఎస్డిటి ఈజ్ డెఫినెట్లీ బెటర్. ఇక్కడ మీకు ప్రాక్టికల్గా యుఎస్డిటి ఎందుకు బెటరో చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కాంపౌండ్ దాని సింబల్ COMP అండి. ఈ క్రిప్టో కరెన్సీని నేను వజీరెక్స్లో కొనాలనుకుంటున్నాను. నౌ దాని సింబల్ నేను ఫస్ట్ ఐఎన్ఆర్ ట్యాబ్లో టైప్ చేస్తున్నా చూడండి, COM. ఏమీ రావట్లేదు రిజల్ట్. నౌ మిగతా BTC అండ్ WRX ట్యాబ్స్లో కూడా సెర్చ్ చేద్దాం. సో మీరు ఇప్పుడు చూసారు కదా, ఆ రెండిట్లో కూడా ఏమీ రాలేదు మనకి రిజల్ట్స్. నెక్స్ట్ లెట్ us టైప్ ద సేమ్ ఇన్ USDT. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఆల్రెడీ కాంప్ ఉంది కాబట్టి comp/USDT మీకు $414 కింద చూపెడుతోంది. అంటే ఒక కాంపౌండ్ టోకెన్ ఈజ్ వర్త్ $414 అన్నమాట. సో ఇలా మీకు యుఎస్డిటితో పేరుగా ఉండే టోకెన్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇట్స్ అ లాంగ్ లిస్ట్ ఆఫ్ క్రిప్టో కరెన్సీస్. బట్ అదే మీరు ఐఎన్ఆర్లో కానీ లేదా బీటీసీలోకి కానీ లేదా మిగతా దాంట్లోకి వెళ్తే అంత పెద్ద లాంగ్ లిస్ట్ ఉండదండి. సో ఇట్ ఈస్ బెటర్ టు గో ఫర్ యుఎస్డిటి పెయిర్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మీకు లెఫ్ట్లో ఉండే కరెన్సీస్ ఏంటో వాటి గురించి మంచి అవగాహన వచ్చింది. నౌ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఇక్కడ మీకు చార్ట్ కనబడుతోంది కదండి, ఇది మీకు ఏ క్రిప్టో కరెన్సీ పెయిర్ చార్ట్ కావాలంటే ఆ చార్ట్ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బిట్కాయిన్ కావాలంటే BTC USDT మీద క్లిక్ చేయొచ్చు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ ETH USDT చార్ట్ కావాలంటే మళ్ళీ మీరు ఇక్కడ ETH USDT పైన క్లిక్ చేస్తే మనకి దాని చార్ట్ చూపెడుతుంది. ఓకే, అలాగే మీకు ఇష్టమైన ఏ క్రిప్టో కరెన్సీ చార్ట్ అయినా సరే చూడొచ్చు, అనలైజ్ చేసుకోవచ్చు. మీకు US డాలర్స్లో అలవాటు లేకపోతే ఐఎన్ఆర్లోకి వెళ్ళి కూడా మీకు ఐఎన్ఆర్ కోట్ కరెన్సీలో BTC ఐఎన్ఆర్ని మీరు చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ పైన మీరు టైం ఫ్రేమ్స్ కూడా చూడొచ్చండి. ఇది 1M అంటే 1 మినిట్, 5M అంటే 5 మినిట్స్. ఓకే, ఇలా మీకు డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ ఉన్నాయండి. M అంటే మినిట్స్, H అంటే అవర్స్, D అంటే డేస్ అండి, W అంటే వీక్. సో మీరు ఇలా డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో కూడా ఆ పర్టికులర్ చార్ట్ని చూసి మీరు అనలైజ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ వాల్యూమ్ కూడా చూపిస్తుంది చూడండి. వాల్యూమ్ అంటే ఎంత అమౌంట్ ఆఫ్ బిట్కాయిన్ ట్రేడ్ అయింది అనేది విత్ ఇన్ ద లాస్ట్ 24 అవర్స్. ఇది హై అంటే ఎంత హైయెస్ట్ అమౌంట్కి ట్రేడ్ అయింది, ఇది లో అమౌంట్కి ఎంత లోయెస్ట్ ప్రైస్కి ఎంత ట్రేడ్ అయిందో చూపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మీకు ఇక్కడ కింద కనపడేది మీకు ఆర్డర్ బుక్ అండి. ఈ ఆర్డర్ బుక్లో మీకు మొత్తం సెల్లర్స్, బయర్స్ వాళ్ళు ఎంత ప్రైస్కి సెల్ చేయాలనుకుంటున్నారు, ఎంత అమౌంట్కి సెల్ చేయాలనుకుంటున్నారో మీకు ఇక్కడ కనబడుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ BTC INR మీరు చూసుకుంటే కనుక, అంటే ఇండియన్ రూపీస్లో అమ్మే వాళ్ళని చూసుకుంటే అమ్మేవాడు మీకు 28,46,153 పర్ BTCకి అమ్మడానికి రెడీగా ఉన్నాడు. అండ్ వాడు ఎంత అమ్మడానికి రెడీగా ఉన్నాడంటే 0.00382. ఓకే, బట్ కొనేవాడు మాత్రం 28,40,000కి కొనడానికి రెడీగా ఉన్నాడు. అండ్ వాడెంత కొనడానికి రెడీగా ఉన్నాడు అనేది ఈ వాల్యూమ్లో చూపెడుతుంది, విచ్ ఇస్ 0.00351 అనమాట.
సో ఇది ఇక్కడ మీకు ఈ ఆర్డర్ బుక్ లో సెల్లర్స్ ఎంతకి సెల్ చేయడానికి, ఎంత అమౌంట్ సెల్ చేయడానికి రెడీగా ఉన్నారు, అండ్ బయర్స్ ఎంత అమౌంట్ కి కొనడానికి రెడీగా ఉన్నారు, ఎంత కొనడానికి రెడీగా ఉన్నారో చూపిస్తుంటుంది. ఇది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుందండి బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ట్రేడ్స్. అది మీకు ఇక్కడ ఈ పక్కన ట్యాబ్ లో ట్రేడ్ హిస్టరీ అని కనబడుతుంది కదండి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట క్లియర్ గా. మనకి లాస్ట్ ట్రేడ్ జరిగింది 28,46,153కి ఒక ట్రేడర్ అమ్మాడు అనమాట 0.0017 బిట్ కాయిన్. ఏ టైంకి అమ్మాడు అనేది కూడా ఇక్కడ మనకు చూపెడుతుంది అనమాట ట్రేడ్ హిస్టరీ ట్యాబ్ లో. ఓకే ఓకే సో నెక్స్ట్ ఇక్కడ మనకు కనపడేవి, నెక్స్ట్ ట్యాబ్ ఇక్కడ పైన కనపడేది ఓపెన్ ఆర్డర్స్ అండ్ కంప్లీటెడ్ ఆర్డర్స్ అండి. అంటే మీరు పెట్టిన ఆర్డర్స్ ఏమైనా ఫిల్ అవనివి ఈ ఓపెన్ ఆర్డర్స్ లో కనబడతాయండి, ఫిల్ అయినవేమో ఈ కంప్లీటెడ్ ఆర్డర్స్ లో కనబడతాయి అన్నమాట. మీకు అది ఇంకా క్లియర్ గా ఒక 2 minutes లో అర్థమవుతుందండి. ఓకే, ఇక్కడ కింద సెక్షన్ లో మనకి బై సెల్ అని 2 ట్యాబ్స్ ఉన్నాయండి. సో ఇప్పుడు మనకి ఫస్ట్ బై సెక్షన్ లో మీరు ఏ ప్రైస్ కి కొనాలనుకుంటున్నారో మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం బిట్ కాయిన్ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ మనకి 28,44,862 ఉంది కదండి. బట్ నాకు 28,37,000 కంటే ఎక్కువ పెట్టి బిట్ కాయిన్ కొనాలని లేదనుకోండి. సో నేను ఇక్కడ అదే అమౌంట్ 28,37,000 నేను ఇక్కడ మెన్షన్ చేసి అది ఎట్ ప్రైస్ లో నేను మెన్షన్ చేయండి. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారండి. ఏంటంటే ఒక బిట్ కాయిన్ పూర్తిగా కొనాలేమో, నా దగ్గర అన్ని డబ్బులు లేవు కదా, 28 lakhs ఎక్కడి నుంచి పెట్టాలి అని చెప్పేసి చాలా మంది వదిలేస్తుంటారు. కానీ దట్ ఈస్ వెరీ రాంగ్ అజంప్షన్ అండి. ఎందుకంటే మనం ఎంత వర్త్ అయినా సరే కొనుక్కోవచ్చు అండి. అంటే 100 రూపీస్ వర్త్ కొనొచ్చు, 1000 రూపీస్ వర్త్ కొనొచ్చు, మీకు కావాలంటే 1 crore వర్త్ బిట్ కాయిన్ కూడా కొనుక్కోవచ్చు మీరు. సో ఇక్కడ మీ 28 lakhs ఉంది కాబట్టి 28 lakhs ఉంటేనే కొనక్కర్లేదండి. ఈవెన్ 1000 రూపీస్ వర్త్ బిట్ కాయిన్ కూడా కొనుక్కోవచ్చు మనం. కాకపోతే అది ఇలా డెసిమల్ పాయింట్స్ లో, అంటే మనకి 0.00035 బిట్ కాయిన్ వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ నేను ఇన్స్టెడ్ ఆఫ్ టైపింగ్ ఎంత బిట్ కాయిన్ కావాలో టైప్ చేయడం కంటే నేను ఇక్కడ ఐఎన్ఆర్ టైప్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1500 రూపీస్ వర్త్ బిట్ కాయిన్ కొనాలనుకుంటున్నాను అనుకోండి, లేదా లెట్స్ సే 2000. ఓకే, సో చూడండి ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్న అమౌంట్ ని బట్టి ఇక్కడ మనకి ఈ బిట్ కాయిన్ కూడా చేంజ్ అవుతుంది. ఎంత బిట్ కాయిన్ వస్తుందో మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఓకే, లెట్స్ సే 1000. ఓకే, చూడండి ఇప్పుడు మీకు అది చేంజ్ అయిపోయింది ఇక్కడ అమౌంట్ ఆఫ్ బిట్ కాయిన్. సో ఈ 1000 రూపీస్ వర్త్ బిట్ కాయిన్ నేను కొనాలనుకుంటున్నాను. ఎట్ వాట్ ప్రైస్? 28,37,000. దో మనకి ఇక్కడ వాడు అమ్మేవాడు 28,40,386 అమౌంట్ పర్ బిట్ కాయిన్ ఇస్తే తప్ప అమ్మడానికి రెడీగా లేడు. బట్ లెట్స్ సి, నేను మీకు ఇప్పుడు జస్ట్ డెమాన్స్ట్రేషన్ పర్పసెస్ కోసం, ఒకవేళ మనకి నేను ఈ ప్రైస్ కే కొనాలనుకుంటే కనుక ఏం చేయాలో నేను మీకు చూపిస్తున్నాను అనమాట. సో 28,37,000 కి నేను బై ఆర్డర్ పెడతాను అనమాట. ఇప్పుడు 1000 రూపీస్ వర్త్ బిట్ కాయిన్ కి బై బిటిసి. ఓకే, సో ఇక్కడ నేను క్లిక్ చేయగానే కాసేపటికి మనకి ఈ ఆర్డర్ అనేది ఈ ఆర్డర్ బుక్ లో మనకి కనబడుతుంది అనమాట. ఓకే, బట్ ఇక్కడ మీకు ఏం చూపెట్టట్లేదండి, ఎందుకంటే మనం ఇక్కడ ఓన్లీ కొన్నే చూపిస్తున్నాడు. ఇగో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రైస్ ఇది చేంజ్ అవుతున్న కొద్దీ మనకి చేంజ్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు చూడండి మన ఆర్డర్ ఇక్కడ కనబడుతుంది, ఈ గ్రీన్ డాట్ తో కనబడేది మన ఆర్డర్ అనమాట. 28,37,000 లో ఉంది మన ఆర్డర్. సో అంటే ఈ లాస్ట్ ఆర్డర్ కంటే కింద ఉంది. సో ఆ ప్రైస్ అనేది మనకి అంత కిందికి 28,37,000 వచ్చేంత వరకు కూడా మీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వదన్నమాట. ఓకే, మీ ఆర్డర్ ఇక్కడ చూపిస్తుంటుంది అంతే. సో ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఓపెన్ ఆర్డర్స్ లో చూపెడుతుంది మీకు అది, అంటే ఇది ఫిల్ అవ్వలేదు అనమాట, ఈ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఇక్కడ మనం ఎంత అమౌంట్ కి ప్రైస్ పెట్టాము, టోటల్ ఎంత పెట్టామో చూపిస్తుంది చూడండి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు నాకు అంత వెయిట్ చేసే ఓపిక లేదు, వెంటనే కొనేయాలి అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు నేను ఈ ఆర్డర్ ని క్యాన్సిల్ చేస్తున్నాను. ఇక్కడ ఈ చిన్న రాంగ్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఆ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హైయెస్ట్ అమౌంట్ ఇక్కడ ఎంత చూపెడుతున్నాను, నాకు 28,48,297 కి ఒకడు అమ్మడానికి రెడీగా ఉన్నాడు. సో లెట్ మీ
పుట్ ద సేమ్ ప్రైస్ ఇక్కడ. ఓకే, సో 28 lakhs. ఓకే, అది అయిపోయింది, ఆర్డర్ వెళ్ళిపోయింది. బట్ లెట్స్ సే 28 lakhs. ఓకే, 28,48,000 పెడితే మనకి వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో 28,48,323 పెట్టి సేమ్ $1,000 వర్త్ కొందాం అనుకుంటున్నాను. ఓకే, బాయ్. సో నౌ ఇక్కడ చూడండి, ఆర్డర్ ప్లేస్డ్ సక్సెస్ఫుల్లీ అని చూపెడుతున్నాడు. 28,48,000ది మనకి ఆర్డర్ పెట్టాను, అది ఆర్డర్ ప్లేస్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ ఏం చూపెట్టట్లేదు మనకి ఓపెన్ ఆర్డర్స్లో. సో అంటే అది క్లియర్ అయిపోయింది అనమాట, కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మనకి కంప్లీటెడ్ ఆర్డర్స్లో చూపెడుతుంది చూడండి, 28,323కి ఇక్కడ 996 0.0035 అనేది మనకి క్లియర్ అయింది అనమాట. ఓకే, మీరు ఇంకా అది క్లియర్గా చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు ఫండ్స్ ట్యాబ్కి వెళ్ళి క్లిక్ చేస్తే మీకు చూపెడుతుంది అనమాట. బీటీసీ మీ దగ్గర కనుక ఒకవేళ ఏం లేకపోతే ఇక్కడ ఎంత బీటీసీ మీరు కొన్నారో చూపిస్తుంది అనమాట మీకు. ఓకే, ఇక్కడ మీ బ్యాలెన్సెస్ అన్ని చూసుకోవచ్చు అనమాట ఈ పర్టికులర్ ట్యాబ్లో, ఫండ్స్ అనే ట్యాబ్లో. ఇక్కడికి మళ్ళీ వస్తాను, నేను మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మీకు బీటీసీ బిట్ కాయిన్ ని బై చేయడం ఎలాగా INR తో అనేది తెలిసింది కదండి. ఇప్పుడు మీకు సేమ్ థింగ్ సెల్ చేయడం ఎలాగో చూద్దాం. సో ప్రాసెస్ మనకి సేమ్ అండి, నథింగ్ డిఫరెంట్. బట్ ఇక్కడ సెల్ చేసేటప్పుడు మీకు మనం పెట్టే ఆర్డర్ ఇక్కడ కనబడుతుంది అనమాట. మనం ఎంతకి సెల్ చేయాలో ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం ప్రైస్ 28,47,977 ఉందండి. అంటే ఇంతకు అమ్మడానికి ఒకడు సెల్లర్ రెడీగా ఉన్నాడు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 28,60,000కి 60,000 కంటే తక్కువకు అమ్మడానికి నాకు ఇష్టం లేదనుకోండి, ఇక్కడ మీరు అది మెన్షన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను మెన్షన్ చేయొచ్చు. సో 28,68,000 అని పెడదాము. 1000కి పెట్టి నేను ఎంత బీటీసీ అమ్మాలనుకుంటున్నానో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నా దగ్గర ఎంత బీటీసీ ఉందో ఇక్కడ చూపెడుతుంది చూడండి, ఇది బ్యాలెన్స్ 0.00243 బీటీసీ బ్యాలెన్స్ ఉన్నట్టు చూపిస్తుంది. సో దీంట్లో నాకు మొత్తం అమ్మడం ఇష్టం లేదు, ఓన్లీ 25% ఆఫ్ దట్ ఈ బ్యాలెన్స్ అమౌంట్ అమ్ముదాం అనుకుంటే కనుక ఈ కింద ఈ పర్సంటేజ్ పైన క్లిక్ చేయొచ్చు. 25% అని క్లిక్ చేసి ఇది సెలెక్ట్ చేసుకొని నేను సెలెక్ట్ చేసుకుంటే ఎంత INR అంటే ఎంత మనకి ఇండియన్ రూపీస్లో వస్తుంది అనేది చూపెడుతోంది. ఐ కెన్ క్లిక్ ఆన్ సెల్ బీటీసీ. ఓకే, క్లిక్ చేయగానే ఆర్డర్ ఇక్కడ మనకు వచ్చి చూపెడుతుందండి. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, రెడ్ డాట్ లో చూపెడుతోంది 28,68,000. ఇది మన ఆర్డర్ కిందికి వెళ్తుంది, ఎందుకంటే దే ఆర్ మోర్ పీపుల్ హు ఆర్ విల్లింగ్ టు సెల్ ఫర్ లెసర్ ప్రైస్. ఓకేనా అండి. ఇప్పుడు మనం అది సెల్ చేసేది ఇలా ఈ పర్టికులర్ ప్రైస్ కి కాకుండా ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రైస్ లో, అంటే మనకు వెంటనే అయిపోవాలి అంటే కనుక అగైన్ సేమ్ థింగ్, మనకి ఇక్కడ సెల్ ది ఓపెన్ ఆర్డర్స్ లో ఉంది, అది ఇంకా ఫిల్ అవ్వలేదు. ఎందుకంటే మనం 28,68,000 లో కానీ సెల్ చేయడానికి మనం రెడీగా లేము కాబట్టి అది అక్కడే ఉండిపోయింది. సో లెట్స్ క్యాన్సిల్ దిస్. ఇక్కడ క్యాన్సిల్ ఆల్ అయినా కొట్టచ్చు, లేదా స్పెసిఫిక్ దానికి ట్రేడ్కి వెళ్తే ఇక్కడ మీకు రాంగ్ చూపెడుతుంది కదండి, దీన్ని కొట్టేస్తే మనకి ఆర్డర్ డిలీట్ అయిపోతుంది. ఇక్కడ మీకు చూపెట్టట్లేదు చూడండి, 28,61,000 చూపెడుతుంది, కానీ ఈవెన్ మనం 68ది మన ఆర్డర్ ఉండదు అనమాట. ఇక్కడ ఓపెన్ ఆర్డర్స్ ఏం లేదంటే మనం క్యాన్సిల్ చేసినట్టు. సో లెట్స్ సెల్ ఇట్ ఫర్ లెస్సర్ అమౌంట్. ఓకే, సో ఇక్కడ మనం వెంటనే సెల్ చేయాలంటే కనుక లెట్స్ సి, ఇక్కడ వీడు 28,40,000 ఓకే 44 ఓకే చేంజ్ అవుతుంది. సో లెట్స్ సే 28,36,000కి పెడదాం మనం ఆర్డర్. సో 28,36,000. ఓకే, 28,36,000కి పెడుతున్నాను నేను. ఎంత అంటే ఒక 25% బీటీసీ. సో నాకు 1722 వస్తుందని చెప్తోంది సెల్ బీటీసీ. సో 28,36,000కి మనం అమ్మేసామన్నమాట. సో ఇప్పుడు అది మీకు ఓపెన్ ఆర్డర్స్లో కనబడట్లేదు, బట్ కంప్లీటెడ్ ఆర్డర్స్లో కనబడుతుంది చూడండి. అదిగోండి ఇక్కడ బీటీసీ సెల్ అమౌంట్ రెడ్ కలర్లో ఉంది కదండి, రెడ్ కలర్లో ఉంటే మీకు అది సెల్ అమౌంట్ అనమాట. గ్రీన్ కలర్లో ఉంటే అది మీరు బై చేసిన అమౌంట్. సో ఇక్కడ సెల్ అమౌంట్ చూపిస్తుంది మీకు 28,36,000 మనం సెల్ చేసాము, మనకు వచ్చిన అమౌంట్ 1,701. ఓకే, సో అదే సేమ్ థింగ్ మళ్ళీ మీరు కావాలంటే ఈ ఫండ్స్లోకి వచ్చి మళ్ళీ మీరు చెక్ చేసుకోవచ్చు. చూడండి ఈ బీటీసీ అమౌంట్
చేంజ్ అయింది. ఇంతకు ముందు కంటే దాని ఐఎన్ఆర్ వాల్యూ కూడా చేంజ్ అయిందండి. ఓకే, దట్స్ ఇట్, అంతే అండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. మీరు బై చేయాలి అనుకుంటే యూజింగ్ యువర్ ఐఎన్ఆర్, ఈ ఐఎన్ఆర్ ట్యాబ్లోకి రండి, వచ్చి బీటీసీ ఐఎన్ఆర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బై అమౌంట్, మీరు ఎంత కొనాలనుకుంటున్నారో ఈ ఎట్ ప్రైస్లో మెన్షన్ చేసి మీ అమౌంట్ ఆఫ్ ఐఎన్ఆర్ ఎంతకి కొనాలనుకుంటున్నారో ఇక్కడ జనరల్గా మీకు మీ దగ్గర ఉన్న ఐఎన్ఆర్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఇప్పుడు నా దగ్గర 20,248 ఉన్నట్టు చూపెడుతోంది. సో మీకు మీ అకౌంట్లో ఎంత ఉంది ఇక్కడ చూపెడుతోంది. దాని ప్రకారం మీరు అక్కడ అమౌంట్ ఎంటర్ చేసి మీకు ఇష్టం వచ్చినంత అమౌంట్ మీరు 100 రూపీస్కి కొనుక్కోవచ్చు, 1000 కొనుక్కోవచ్చు, 10,000 కొనుక్కోవచ్చు, వాట్ ఎవర్ యువర్ విష్. ఓకే, ఇక్కడ ఎంటర్ చేసి బై అని కొట్టడం, లేదా సెల్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ సేమ్ థింగ్, ప్రైస్ ఇచ్చేసి ఎంత అమౌంట్ ఆఫ్ బీటీసీ 25% సెల్ చేయాలనుకుంటున్నారా, మొత్తం మీ దగ్గర ఉన్న 100% సెల్ చేయాలనుకుంటే కనుక 100% పైన కొడితే మొత్తం వచ్చేసి మీకు ఎంత అమౌంట్ ఆఫ్ ఐఎన్ఆర్ వస్తుందో చూపిస్తుంది ఇక్కడ ప్రైస్ని బట్టి. ఓకే, దట్స్ ఇట్ అండి. సో బయింగ్ అండ్ సెల్లింగ్ యూజింగ్ ఫర్ బీటీసీ యూజింగ్ ఐఎన్ఆర్ ఈస్ హౌ దిస్ ఈస్. అండ్ దెన్ మీకు ఒకవేళ ఐఎన్ఆర్లో కనుక మీకు కావాల్సిన క్రిప్టో కరెన్సీస్ లేకపోతే ఈ ఐఎన్ఆర్ ట్యాబ్లో మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు ఇప్పుడు కాంపౌండ్ అనే టోకెన్ కొనాలంటే నాకు ఆ టోకెన్ లేదు ఐఎన్ఆర్ ట్యాబ్లో, బట్ యూఎస్డిటీలో ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి అని మీకు క్వశ్చన్ రావచ్చు. సో ఫస్ట్ మీరు ఏంటంటే మీకు ఇప్పుడు మీరు ఈ ఫండ్స్లోకి వచ్చి మీరు చూసుకుంటే కూడా నాకు ఇక్కడ యూఎస్డిటీలో ఓన్లీ $2.3 మాత్రమే ఉన్నాయి నా దగ్గర. ఓకే, బట్ ఐఎన్ఆర్లో 20,000 ఉన్నాయి, బీటీసీలో సమ్ ఉంది. బట్ ఇప్పుడు నాకు యూఎస్డిటీలో సో యూఎస్డిటీ నాకు కావాలి, ఎందుకంటే ఇక్కడ మనకి యూఎస్డిటీ ట్యాబ్లో కొనాలనుకుంటే కనుక ఇక్కడ మనకి ఆ కరెన్సీ కోడ్ కరెన్సీ యూఎస్డిటీ ఉంది కాబట్టి ఫస్ట్ మనం మన ఐఎన్ఆర్ని యూఎస్డిటీలోకి కన్వర్ట్ చేసుకోవాలండి. సో ఇక్కడ మీకు ఐఎన్ఆర్ ట్యాబ్లోకి వెళ్ళి ఐఎన్ఆర్ యూఎస్డిటీ, ఇదిగోండి యూఎస్డిటీ ఐఎన్ఆర్ ఉంది కదండి, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సేమ్ దాని చార్ట్ వచ్చింది. ఇప్పుడు మనం యూఎస్డిటీ కొనాలి. ఇక్కడ మనకి ఏం చూపెడుతున్నాడంటే మనకు అమ్మడానికి అంటే ఒక యూఎస్డిటీని 76.91 రూపీస్కి అమ్మడానికి ఇక్కడ ఒకటి రెడీగా ఉన్నాడు. సో లెట్స్ ట్రై దట్. లెట్స్ సే ఐఎమ్ బయింగ్ లైక్ ఒక 30 యూఎస్డిటీ కొందాము. సో $30 నేను కొనాలంటే నాకు చూపెడుతుందండి 2,307 రూపీస్ అవుతుంది అని. ఓకే, సో అది ఎంతకి అమౌంట్ 76.86కి కూడా వాడు అమ్మడానికి రెడీగా ఉన్నాడు. సో లెట్ మీ చేంజ్ దిస్ టు 76.86. ఓకే, హైయెస్ట్ ఇక్కడ సెల్లర్ మనకు చూపెడుతున్నాడు కదా. సో బై యూఎస్డిటీ. ఓకే, చూడండి ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఓపెన్ ఆర్డర్స్లో లేదు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ షుడ్ బి దేర్ ఇన్ కంప్లీటెడ్ ఆర్డర్స్. చూడండి యూఎస్డిటీలో కంప్లీటెడ్ ఆర్డర్స్లో ఉంది. మనకి మళ్ళీ ఫండ్స్లో కూడా చెక్ చేసుకున్న మనకి ఇక్కడ యూఎస్డిటీ చూడండి 32 యూఎస్డిటీ అయింది. ఓకే, సో ఇప్పుడు మన దగ్గర యూఎస్డిటీ ఉందండి, $30 యూఎస్డిటీ ఉంది. సో మనం ఎక్స్చేంజ్లోకి వెళ్ళి ఇప్పుడు మనం ఈ యూఎస్డిటీ ట్యాబ్లోకి వెళ్ళి మనకి ఏది కావాలంటే అది $30 వర్త్ కొనుక్కోవచ్చు అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ కాంప్ కొందాం అనుకుందాం, కాంపౌండ్ టోకెన్. అఫ్ కోర్స్ దీని ఒక టోకెన్ పూర్తిగా కొనాలనుకుంటే కనుక 400 యూఎస్డిటీ మనం స్పెండ్ చేయాలి. బట్ వీ డోంట్ హ్యావ్ టు బై అన్ ఎంటైర్ టోకెన్, రైట్? ఇంతకుముందు మీకు చెప్పినట్టు బిట్ కాయినే కావచ్చు, వేరే ఏ టోకెన్ అయినా కావచ్చు, పూర్తిగా ఒకటి కొనాల్సిన అవసరం లేదండి. ఈచ్ టోకెన్ మీరు ఎంత పాయింట్లో ఎంత మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ వర్త్కి మీరు కొనుక్కోవచ్చు. ఓకే, 0.001 ఆల్మోస్ట్ 18 డెసిమల్స్ వరకు మీరు కొనుక్కోవచ్చు అనమాట. ఓకే, సో ఈవెన్ ఫర్ లైక్ 1 రూపీ ఇఫ్ యూ వాంట్ టు బై. ఓకే, సో ఇక్కడ మనం చూడండి ఇప్పుడు కాంప్ యూఎస్డిటీ చార్ట్ చూపెడుతోంది. ఇక్కడ నేను కాంపౌండ్ వర్త్ ఇక్కడ నాకు యూఎస్డిటీ బ్యాలెన్స్ ఎంతో చూపెడుతోంది. సో నేను యూఎస్డిటీ ఫర్ ఎగ్జాంపుల్ 20 యూఎస్డిటీ వర్త్ కాంపౌండ్ కొనాలనుకుంటే నాకు కాంపౌండ్ టోకెన్ 0.049 వస్తుందని చూపెడుతోంది. ఇక్కడ నాకు అమ్మడానికి ఎంతకి రెడీగా ఉన్నాడంటే వాడు 406. సో లెట్ మీ చేంజ్ దిస్ టు 406 అండ్ బై కాంప్. ఓకే, సో ఆర్డర్ ప్లేస్ సక్సెస్ఫుల్లీ అంటున్నాడు. ఇక్కడ ఓపెన్ ఆర్డర్స్లో కనుక లేదు అంటే అది కంప్లీట్ అయిపోయినట్టు. ఓకే అండి, అది కొంచెం చూడండి ఇక్కడ కంప్లీట్ అయినట్టు చూపెడుతుంది మనకి
సేమ్ థింగ్ మళ్ళీ ఫండ్స్ లోకి వెళ్తే కనుక మనకి ఇక్కడ చూపెట్టాలి వాడు కాంపౌండ్ టోకెన్. సో 0.049 కాంపౌండ్ టోకెన్ వచ్చిందనమాట మనకి. ఓకే, దాని వాల్యూ 1500 రూపీస్. ఓకేనండి. సో ఈవెన్ సేమ్ థింగ్ మీరు బిట్ కాయిన్ కొనాలనుకున్నా సరే బీటీసీ యూఎస్డిటీలోకి వెళ్ళొచ్చు. బీటీసీ యూఎస్డిటీలోకి వెళ్ళి మీ దగ్గర ఉన్న యూఎస్డిటీతో మీరు కొనుక్కోవచ్చు. ఇప్పుడు నా దగ్గర 12 యూఎస్డిటీ ఉన్నాయి. ఆ 12 యూఎస్డిటీ వర్త్ నేను బిట్ కాయిన్ కొనుక్కోవచ్చు అనమాట కావాలంటే నాకు. ఓకే, సో అదండి బిట్ కాయిన్ని కానీ లేదా వేరే ఏ క్రిప్టో కరెన్సీని కానీ బై చేయాలన్నా సెల్ చేయాలన్నా ఒక సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో దిస్ ఈజ్ హౌ యూ డూ ఇట్ అనమాట. ఇప్పుడు నేను చేసింది ఇవి లిమిట్ ఆర్డర్ అండి. ఇక్కడ మీకు చూపెడుతోంది చూడండి లిమిట్ అని చెప్పేసి. ఇక్కడ లిమిట్ ఆర్డర్, ఇక్కడ మనకి మార్కెట్ ఆర్డర్ ఆప్షన్ లేదు. బట్ మార్కెట్ ఆర్డర్ అంటే ఏంటంటే మీరు ఇక్కడ ఎంత అమౌంట్ ఇస్తే మీకు ఇక్కడ ఈ ప్రైస్ తో సంబంధం లేకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1000 ఇప్పుడు మనం ఐఎన్ఆర్ ట్యాబ్ లోకి వెళ్దామండి. ఎందుకంటే నా దగ్గర ఐఎన్ఆర్ ఎక్కువ ఉంది కాబట్టి లెట్స్ సే ఇప్పుడు నేను బీటీసీ ఐఎన్ఆర్ దాంట్లోకి వెళ్ళాను. సో ఇప్పుడు నాకు ఐఎన్ఆర్ 17,000 చూపెడుతుంది కదండి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 వర్త్ బీటీసీ కొనాలనుకుంటున్నాను అనుకోండి. ఒకవేళ వీళ్ళ వజీరెక్స్ లో లేదు మార్కెట్ ఆర్డర్, మార్కెట్ ఆర్డర్ ఉంటే కనుక ఇక్కడ మార్కెట్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకుంటే ఇంకా మీకు ఈ ప్రైస్ చూపెట్టదండి. ఎందుకంటే ఈ మార్కెట్ లో ఎంత అయితే ప్రైస్ ఉందో మీ 10,000 రూపీస్ వర్త్ బిట్ కాయిన్ వచ్చేంత వరకు కొనుక్కుంటూ వెళ్ళిపోతుంది అనమాట పైనుంచి. అంటే లీస్ట్ కి నీకు తక్కువకి అమ్మేవాడి దగ్గర నుంచి ఇంకా ఎంత దూరం అయితే అంత దూరం ఈ వాల్యూమ్ ని బట్టి మీకు అది ఫిల్ అయ్యేంత వరకు కొనుక్కుంటూ వెళ్ళిపోతుంది అనమాట. సో ఎండ్ ఆఫ్ ది డే మీకు ఎంత ప్రైస్ కి మీరు కొన్నారు అనేది మీకు తెలియదు. అది ఒకవేళ ఈ ఆర్డర్ బుక్ గనక అంటే ఎక్కువ మంది సెల్లర్స్ బయర్స్ గనక లేరు అనుకోండి, ఇట్స్ వెరీ వెరీ డేంజరస్ మార్కెట్ ఆర్డర్. సో మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటే గనక చేయండి, లేదా చిన్న అమౌంట్ అయితే పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ 100 రూపీస్కో కొనాలనుకుంటున్నాను అనుకోండి, లేదా ఏ 1000 రూపీస్కో, దట్స్ టోటలీ ఫైన్. మార్కెట్ ఆర్డర్ పెట్టి మీరు కొట్టేస్తే వెళ్ళిపోతుంది. 1000 రూపీస్ వర్త్ ఇక్కడ ఎంత ఉంటే అంత కొనేస్తుంది. బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ మీరు స్టార్ట్ అవుతున్నప్పుడు కనుక ట్రేడింగ్ లో ఆల్వేస్ గో ఫర్ లిమిట్ ఆర్డర్ అనమాట. లిమిట్ ఆర్డర్ అంటే మీరు పెట్టిన ఆ ప్రైస్ కంటే ఎక్కువ ఉంటే కొనదనమాట అది. సో మీరు పెట్టిన ప్రైస్ కి మాత్రమే, లేదా దానికంటే తక్కువ ప్రైస్ ఉంటేనే మీకు కొంటుంది, లేకపోతే లేదు. సో ఇట్ ఈస్ బెటర్ టు గో ఫర్ లిమిట్ ఆర్డర్ ఆల్వేస్. ఓకే, సో మార్కెట్ ఆర్డర్ కి వెళ్లకుండా ఉంటేనే బెటర్ అండి. మీకు కావాలంటే మీకు ఒకసారి బైనాన్స్ లో చూపిస్తాను మార్కెట్ ఆర్డర్ ఎలా వర్క్ అవుతుందో. జస్ట్ మినిట్. సో మీరు ఇక్కడ చూస్తే ఇది బైనాన్స్ స్క్రీన్ అండి. ఇది బైనాన్స్ ఎక్స్చేంజ్. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, దీంట్లో మీకు మనకి బైనాన్స్ లో మార్కెట్ ఆర్డర్స్ ఉంటాయండి. లెట్ మీ షో యూ. సో దిస్ ఈస్ బీటీసీ యూఎస్డిటీ అండి. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ బీటీసీ యూఎస్డిటీ ఇది చార్ట్. సో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ లిమిట్, మార్కెట్, స్టాప్ లిమిట్ అని 3 ఆప్షన్స్ ఇచ్చాడు. మనకి వజీరెక్స్ లో ఓన్లీ లిమిట్ స్టాప్ లిమిట్ ఇచ్చాడు. బట్ ఇక్కడ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఉన్నాయన్నమాట. బట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు లిమిట్ లో అయితే మీకు ఎంత ప్రైస్ కి మీరు కొనాలనుకుంటున్నారో మీరు ఇక్కడ అడుగుతుంది అది, అంటే ఆ ప్రైస్. ఇప్పుడు ఇది యుఎస్ డాలర్స్ లో ఉంది కాబట్టి 36,000 ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత బయర్స్ ఎంతకి సెల్లర్స్ ఎంతకి చేస్తున్నారు అనేది. 36,873 ఆర్ వాట్ ఎవర్ అమౌంట్ మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఆ ప్రైస్ కి మాత్రమే కొనాలని చెప్పేసి. అదే మార్కెట్ ఆర్డర్ సెలెక్ట్ చేశారనుకోండి, చూడండి ప్రైస్ అనేది ఏం లేదు, ఇక్కడ మార్కెట్ అని ఉంది అంతే. సో ఓన్లీ ఎంత అమౌంట్ కి మీరు కొనాలనుకుంటున్నారో ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ $100 కి నేను కొనాలనుకుంటున్నాను అనుకోండి, బై బీటీసీ అని కొడితే ఇక్కడ నాకు 1688 ఉంది కదండి యూఎస్డిటీ. ఓకే, $100 కి నేను క్లిక్ చేస్తే ఈ $100 లో వెంటనే ఇక్కడ మార్కెట్ లో ఎంత ప్రైస్ ఉంటే అంత ప్రైస్ కొనేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను బై బీటీసీ అన్నాను అనుకోండి, అంతే 1588 అంది, ఆ యూఎస్డిటీ బై చేసేసింది. ఇక్కడ ఎంత అమౌంట్ కి బై చేసింది అనేది మనకి ఏం తెలియదు. తర్వాత ట్రేడింగ్ హిస్టరీలోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ట్రేడింగ్ హిస్టరీలో బీటీసీ యూఎస్డిటీ మనకి 36,835 కి మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయింది అనమాట. ఓకే, సో ఇక్కడ మీ కంట్రోల్ ఏమి ఉండదు అనమాట ఈ మార్కెట్ ఆర్డర్ తీసుకుంటే. సో దట్ ఈస్ వై ఫర్ బిగినర్స్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్.
డోంట్ గో ఫర్ మార్కెట్ ఆర్డర్స్. బెటర్ ఏంటంటే మీరు లిమిట్ ఆర్డర్స్ని యూజ్ చేసుకోండి. సో దట్ మీకు కావాల్సిన ప్రైస్కి మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు కంట్రోల్ ఎక్కువ ఉంటుంది. అది బెటర్ అనమాట. ఓకే, సో గోయింగ్ బ్యాక్ టు అవర్ wazirx.com. ఓకే, సో ఇప్పుడు మీరు బిట్ కాయిన్ సక్సెస్ఫుల్గా కొన్నారు. అయితే ఇప్పుడు ఈ బిట్ కాయిన్ నిజంగా మీదేనా? మీరు కొన్న బిట్ కాయిన్ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఎక్కడ అంటే WazirX వాడి బిట్ కాయిన్ వాలెట్లో స్టోర్ అవుతుంది. సేమ్ ఒక బ్యాంక్ లాగా అన్నమాట. మీరు బ్యాంక్లోకి వెళ్ళి 1,00,000 రూపాయలు డిపాజిట్ చేస్తే అది ఏమవుతుంది? బ్యాంక్ వాడి లాకర్లోకి వెళ్తుంది. ఈవెన్ దో వాడు మీ అకౌంట్లో మీ పేరు మీద 1,00,000 ఉన్నట్టు చూపించినా అది మీరు ఎప్పుడు పడితే అప్పుడు తీసుకొని వాడడానికి లేదు కదా. బ్యాంక్ క్లోజ్ ఉన్నా లేదా బ్యాంక్ వెబ్సైట్ మెయింటెనెన్స్లో ఉన్నా మీరు ఆగాల్సిందే. ప్లస్ ఆ బ్యాంక్ వాడు మీరు ఇచ్చిన 1,00,000 రూపాయలు ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు, వాడిష్టం, మీరు ఏమీ అనడానికి లేదు. ప్లస్ అది మీ డబ్బే అయినా వాడు చెప్పిన టైంకి వాడు చెప్పిన లిమిట్స్లో మాత్రమే మీరు విత్డ్రా చేయాలి. ఈవెన్ దో ఈ క్రిప్టో కరెన్సీ మీ అకౌంట్లో మీ పేరు మీద ఉన్నట్టు చూపించినా నిజానికి ఆ క్రిప్టో కరెన్సీ WazirX ఎక్స్చేంజ్ వాడి వాలెట్లో ఉంటుంది అండ్ వాడు దాన్ని ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. ఏ హ్యాకరో ఈ WazirX ఎక్స్చేంజ్ని హ్యాక్ చేస్తే మొత్తం క్రిప్టో కరెన్సీ గోవిందా. WazirX ఫౌండర్ కాదు కదా, ఇంకెవ్వడూ మీకు మీ క్రిప్టో కరెన్సీ వెనక్కి తెచ్చివ్వలేడు. అందుకే మీరు గనక డైలీ ట్రేడ్ చేయకపోతే బెటర్ టు విత్డ్రా ఆల్ యువర్ కాయిన్స్ ఇంటూ యువర్ పర్సనల్ వాలెట్స్. అదండి, బిట్ కాయిన్ని ఒక సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో ఎలా కొనాలి, ఎలా అమ్మాలి అండ్ ఆ కొన్న కరెన్సీ ఎక్కడ స్టోర్ అవుతుందో మీకు తెలిసింది. అయితే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసేమో ఆలోచించండి. బిట్ కాయిన్ ఎక్స్చేంజ్లో బిట్ కాయిన్ కొన్నాక దాన్ని ఎక్స్చేంజ్లో ఉంచడం మంచిది కాదు అన్నారు. మరి ఎక్కడ ఉంచాలి? పర్సనల్ వాలెట్స్ అంటే ఏంటి? పర్సనల్ వాలెట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? సాఫ్ట్వేర్ వాలెట్ అంటే ఏంటి? హార్డ్వేర్ వాలెట్ అంటే ఏంటి? ఈ పర్సనల్ వాలెట్లో ఏది మోస్ట్ సెక్యూర్? కస్టోడియల్ అండ్ నాన్ కస్టోడియల్ వాలెట్స్ అంటే ఏంటి? సీడ్ ఫ్రేజ్ అంటే ఏంటి? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో తప్పక చూడండి. హోప్ దిస్ ఈజ్ హెల్ప్ఫుల్. బాయ్.